హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు అయితే 31st డేట్. మా ఆయన పావు బాజీ చేయొద్దు, నేను చెయ్యాలి చెప్పిన కాల్ చేసినప్పుడు వెజిటేబుల్స్ ఇంట్లో ఏం లేవు, ప్రిపేర్ చేయాలంటే కుదరదు అని చెప్తే నేను మాట్లాడా అన్నాడు. సరే చేస్తా అన్నాను. చేస్తా అంటే ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఆయన తీసుకొని వస్తాను, మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. వీడియో తీసేదైతే మా ఆయనకు తెలియదు. నేను వీడియో అయితే స్టార్ట్ చేసిన, వచ్చిన తర్వాత తీసి పెట్టుకోవాలా అద్దా అని అడుగుతా. పెట్టుమంటేనే పెడతా, లేకుంటే లేదు. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. హలో అండి, నేను వీడియో తీస్తున్నా, తెలిసిందా? ఏం చేయాలి ఇప్పుడు? చేయకుంటే అబ్బాబ్బాబ్బాబ్బా, సరేదా. స్ప్రైట్ చలికాలం కూల్గున్నా వేడిగున్నా ఓకే అన్నట్టు తెచ్చినవే. అబ్బా ప్లీజ్ అలాంటివి చేయకు. దాయి చూపిస్తా అయితే. పక్కకు పెట్టు. పావు బాజీ, పావు బఠానీ కాయలు, ఫ్రెష్ బఠానీ కదా, టమాటోస్ మొత్తం పగిలిపోయి రసాలు వెళ్తాయి. జ్యూస్ క్యాబేజీ దేనికండి? మంచూరియా కూడా చేయాలి ఇప్పుడు ఏమండి? ఇప్పుడు మంచూరియా చేయాలా? టైం 9:30, మంచూరియా చేయంటాడు. దాదాపు 1 వీక్ నుంచి నిద్ర ఉండలేదు. 9:30 నుంచి 1:30 వరకు మంచూరియా చేయాలి. చెప్పు. ఏమో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమన్నా చేస్తావేమో అని తెచ్చిన. ప్లీజ్ అదే ఫస్ట్కి చేస్తా, 31st చేయ ప్లీజ్. రాడిష్, అయ్యో ఆకులు మంచిగా లేవండి, చట్నీ చేయరాదు. క్యారెట్, క్యాబేజీ, అది దేనికి? మంచూరియా కోసం. ఆనియన్స్ ఇవి తెచ్చిండు. మరి క్యాప్సికమ్ ఎవరు తెస్తారు అనుకున్నాడు మా ఆయన. నిన్న కర్రీ చేసినా కదా. మా ఆయన వచ్చే టైంకి మా ఈషు ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగా అక్కడ మా చిన్నోని కోసం వేసుకున్నాడు. చెద్దరి మీద బజ్జి ఉన్నాడు. మా అత్తమ్మ మా రూమ్లో బజ్జుకొని ఉన్నది. పాపం అన్నం కూడా తినలే. ఇంకా నా కొడుకు వచ్చినాక తింటా అని వెయిటింగ్. ఏమొస్తాను బటర్ చేయమన్నందుకు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అంతే. ఎవరు? అయ్యో నాన్ వెజ్ మాట్లాడరాదు. ఇంకా చెయ్యాలే నన్ను, ఇంకా నయం కదా. చెయ్యమనండి, నువ్వు చేస్తే అంటే తింటాం. కానీ ఇప్పుడు 12కి న్యూ ఇయర్ వస్తుంది, కాకపోతే మరుసటి రోజు 12కి నువ్వు చేస్తావు. అందుకని నేను నిన్ను చేయమను. ఇప్పుడు నేను చేసి నేను తినాలనుకుంటాను. ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. నేను వంట చేయలే, నువ్వు వంట చేయకు అన్న వల్లే. అమ్మా వంటతో అటు ఆలు ఉడకబెట్టి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది అన్న ఒకటే అనలే. నిద్ర ఒకటే వస్తుంది. పొద్దున ఎన్నిటికి తిన్నాం? 9. నైట్లో 9:30 అయింది. ఆకలి అవుతుందా? కాదు. ఇది ఇలా తీసుకోవాలి చెక్కు కదండి. ఎట్లా? దీనేం ఫీలర్ మా ఇంట్లో ఇరిగిపోయి ఒక 1 month అయింది. నేను మార్కెట్కి వెళ్ళట్లే, తేవట్లే.
ఏది పడితే అదంతో పీల్ చేయాల్సి వస్తుంది. క్యారెట్ పీల్ చేయడానికి అవసరం లేదు, కాకపోతే ఇది కొంచెం మంచిగా లేదు, నీట్గా లేదు, అందుకని పీల్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎవరి కోసం పెడతానరా? మా ఆదిత్రి అత్త అన్నది రాలేదు. ఆదిత్రి అంటే ఎవరు చెప్పరా యేసు? అలా బాబీ కదరా. ఇప్పుడు టైం 10కి పడుకొని లేచినాడు, ఏడుస్తాడు. అలా బాబీకి చెప్పాలి, రా బాబీ ఏడుస్తాడు అత్త అని చెప్తా. నేను పావు బాజీ చేయడానికి కూరగాయలు కట్ చేసుకుంటూ కష్టపడతాను. మా ఆయన ఏం చెప్తాను చూపిస్తాను. సలాడ్ మూవీ పెట్టుకొని కాపీరైట్ క్లైమ్ వస్తుంది కాబట్టి నేను పక్కకు పెడతాను. మూవీ పెట్టుకొని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. నేను పిచ్చి దానిలోకి వంట చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా, తర్వాత క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, అల్లం మిక్స్ చేసి దంచుకున్నది, పచ్చి బఠానీ వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే నేనైతే పావ్ బాజీ ప్రిపేర్ చేస్తున్నా. కందికాయలు ఉడకపెట్టుకుంటాను. ఇల్లు చెత్తగా ఉన్నది అని ఎవరు అనుకోకండి. ఇప్పుడే తెచ్చిన చెత్త ఇది, మొత్తం క్లీన్ చేసుకునే బాధ్యత నాదే. ఈశాన్ ఇప్పుడు నువ్వు అట్లనే వాడుకుంటావు నాన్న మీద, నా బంగారం. సరే కానీ అన్నీ వేసుకొని ఒక 5 minutes అయితే మగ్గనిచ్చుకున్నాను. 5 minutes తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని సాల్ట్, కారం వేసుకొని కలుపుకున్నాను. మన టేస్ట్కి సరిపడా కారం. చప్పగా ఉంటే నచ్చది, కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటాను నేనైతే. ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలు పొట్టు తీసి ఇలా మెత్తగా చేసుకుంటూ వేసాను. తర్వాత అయితే అయిపోయింది ఇంకా ప్రాసెస్ అనుకోండి. దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ లేకుండా దొరకలేదైతే అలా గట్టితో మా మొగ్గులే చిండు బజ్జుకున్న మొగ్గు. ఎందుకంటే మా అత్తమ్మ కూడా పడుకున్నది తినకుండా అత్తమ్మని లేపటం కోసం ఆ మొగ్గు కూడా లేచిండు. నేను లేపితే నన్ను తిడుతుంది కాబట్టి కదరా. నాదైతే స్మాష్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇందులో చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకుంటున్నాను నేనైతే పావ్ బాజీకి. వీడియోలో అంటే రాని వాళ్ళకైతే ఈజీగానే వస్తుంది ఇది. ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా ఈ వంట అయితే చేయచ్చు. అయిపోయింది చూడండి, ఫైనల్ టచ్ కొత్తిమీర. ఇది మాత్రం మా తోటలోదే. పావ్ బాజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పావుల్ని రెడీ చేసుకోవడమే మిగిలిపోయింది. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఫైనల్గా నెయ్యి వేసుకొని దించేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కూడా నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మా ఆయన తెచ్చిన పావులను అయితే ప్యాన్ మీద పెట్టేసుకొని రోస్ట్ చేశాను. 2 sides మంచిగా రోస్ట్ అయిన తర్వాత తీసుకొని తినడమే. టేస్టీ టేస్టీ పావ్ బాజీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? చెప్పులు ఎట్లున్నాయి? థ్యాంక్ యూ. ఎట్లున్నాయో చెప్పంటే థ్యాంక్ యూ అంటే ఏమన్నా నువ్వు చెప్పరా. నేను ఇంకా తినలేదు. తొందర తిను. నాన్న నువ్వుది పెట్టమన్నావు ఒక బుక్క. పెడతాను. ఇప్పుడు టైం ఎంత అయిందండి? ఒక్కసారి 11 అంతే. అత్తమ్మ ఇప్పుడు నువ్వు చెప్పు ఏమనుకుంటాను. మా అత్తమ్మది ఒక నిద్ర అయింది. ఇప్పుడు భోజనం చెయ్యాలి ఒక నిద్ర తర్వాత కదా అత్తమ్మ.